ప్రభుని స్తుతిద్దాం. స్తుతిలో భాగంగా ఓ భక్తులారా మనమందరము నిత్యము యేసుని స్తుతించెదాము. ఓ భక్తులారా మనమందరము నిత్యము యేసుని స్తుతించెదాము. గత కాలమున మన ప్రభు యేసు నూతన దీవెనలను, గత కాలమున మన ప్రభు యేసు నూతన దీవెనలను ఖ్యాతిగా నొసగే మనకు, ఖ్యాతిగా నొసగే మనకు స్తుతించెదమేసుని అనండి. స్తుతించెదమేసుని నూతన అనుభవములను ఖ్యాతిగా సర్వశక్తుని, నూతన అనుభవములను ఖ్యాతిగా సర్వశక్తుని. ఓ భక్తులారా మనమందరము నిత్యము యేసుని స్తుతించెదాము. చెప్పండి. ఓ భక్తులారా మనమందరము నిత్యము యేసుని స్తుతించెదాము. శక్తిమంతుడు మన ప్రభు యేసు నిత్యమును దీవించును. శక్తిమంతుడు మన ప్రభు యేసు నిత్యమును దీవించును. రక్షించును మనలా తానే, రక్షించును మనలా తానే, సంపూర్ణముగా కాయును, సంపూర్ణముగా కాయును. సత్యవంతుడు మన ప్రభువు మాట తప్పని మహారాజు. చెప్పండి. సత్యవంతుడు మన ప్రభువు. చెప్పండి. మాట తప్పని మహారాజు. ఓ భక్తులారా మనమందరము నిత్యము యేసుని స్తుతించెదాము. చెప్పండి. ఓ భక్తులారా మందరము నిత్యము యేసుని స్తుతించెదాము. ఎన్ని శోధనలు భూవినున్నా తానే మనలను విడిపించును. ఎన్ని శోధనలు భూవినున్నా తానే మనలను విడిపించును. శోధించబడేను యేసు, శోధించబడేను యేసు, తన సహాయము నొసగును. శోధించబడెను యేసు, తన సహాయము నొసగును. కను పాపవలే ప్రభు కాయున్, నిత్యము నిలుచు మనతో. కను పాపవలే ప్రభు కాయున్, నిత్యము నిలుచు మనతో.
ఓ భక్తులారా మనమందరము నిత్యము యేసుని స్తుతించేదాము. చెప్పండి. ఓ భక్తులారా, కూర్చోండి. నిత్యము యేసుని స్తుతించేదాము. ఓ భక్తులారా మనమందరము నిత్యము యేసుని స్తుతించేదాం. 2వ వచనం చూడండి, నేర్చుకోండి. శక్తిమంతుడు మన ప్రభు యేసు నిత్యమును దీవించును. చెప్పండి మీరు. శక్తి మన ప్రభు నిత్యమును వించును, రక్షించును, అను తానే రక్షించును మనలా తానే సంపూర్ణముగా కాయు. చెప్పండి. కాయం సత్యవంతుడు మన ప్రభువు, మాట తప్పని మహారాజు. సత్యవంతుడు మన ప్రభువు, మాట తప్పని మహారాజు. ఓ భక్తులారా మనమందరము నిత్యము యేసుని స్తుతించేదాము. ఓ భక్తులారా మనమందరము నిత్యము యేసుని స్తుతించేదాము. జరిగిన సంగతి మరి పాస్టర్ గారు చెప్తారు. నేను ఎందుకు నిలబడ్డానంటే, ప్రతి సంవత్సరం ఎంతమంది నవ్వినా ఎంతమంది ఎగతాళి చేసినా అంజమ్మ మాత్రం నిలబడి, దేవరపల్లి అంజమ్మ నిలబడి సాక్ష్యం చెప్పేది. ఫస్ట్ తనే స్టార్ట్ చేసేది. తనని గురించి చెప్పడానికి నేను నిలబడ్డాను. తను పోయిన సంవత్సరం చెప్పింది నాకు, నెక్స్ట్ ఇయర్కి వచ్చే సంవత్సరానికి నేను బ్రతుకుతానో లేదో, నాకు ఒక తెల్ల చీర కావాలి, మంచి తెల్ల చీర కట్టుకోవాలని ఉంది. 1వ తారీఖుకి 31వ తారీఖు రాత్రికి అని ప్రార్థన చేసుకుంటున్నాను అక్క అని చెప్పింది నాకు. చెప్తే దేవునికి దేవుడు సహాయం చేశాడు. పోయిన సంవత్సరం ఫస్ట్ ఆ అమ్మాయి నిలబడి దేవదూతలాగా తెల్లని చీర కట్టుకొని సాక్ష్యం చెప్పింది. అయితే ఈ సంవత్సరం తను లేదు, అందుకే ఎవరు ముందు లేవలేదు. తను లేవగానే అందరు నవ్వుతారు, అయినా కూడా వెనక్కి వెళ్ళదు, సిగ్గుపడదు. దేవుని గురించి చెప్పడానికి ఎప్పుడు తను వెనకాడదు. దాన్ని బట్టి నేను దేవుని ఎంతో స్తుతిస్తున్నాను. నిజానికి మేమంటే చాలా ప్రేమ తనకి. బాధాకరమైన విషయం ఏంటంటే, తనకి బాగలేకపోవడం వలన 4 రోజులకు ఒకసారి పోయి హాస్పిటల్లో పోయి చూపించుకొని వస్తూ ఉంటుంది. ప్రతిరోజు నేను వాకింగ్కి వెళ్ళేటప్పుడల్లా వెళ్ళి చూసి పలకరిస్తూ ఉండేదాన్ని. కానీ ఆ 2 రోజులు నేను లేను. హ్యాన్సీ వాళ్ళ మామగారికి బాగాలేకపోతే ఆయన్ని చూడడానికి వెళ్ళాను నేను. అప్పుడు హాస్పిటల్లో ఉంది అమ్మాయి, మేము వెళ్ళలేకపోయాము. కానీ తను మా కోసం అడుగుతూ అడుగుతూ చనిపోయింది. అది నిజంగా ఎంతో బాధాకరమైన విషయం. మేము ఆమె చివరిలో చూడలేకపోయాం. మా ఇద్దరిని అడిగిందంట, కానీ మాకు తెలియదు ఆ సంగతి, మాకెవరు చెప్పలేదు. తను చనిపోయింది. కానీ తన జీవితంలో ఏ రోజు సాక్ష్యం చెప్పకుండా లేదు. ప్రతి సంవత్సరం ప్రతి 31వ తారీఖు తను సాక్ష్యం చెప్తుంది.
అయితే ఈ సంవత్సరం తను సజీవంగా లేదు. అలాగా మరి మన సంఘంలో చాలామంది ఈ సంవత్సరం మరణించారు. వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాను. కాబట్టి దేవుడు మనకిచ్చిన ఈ ఆయుష్కాలాన్ని కృతజ్ఞతతో ఈ సంవత్సరం నూతన సంవత్సరంలో మనం జీవించాలని కోరుకుంటూ నేను ఈ సాక్ష్యాన్ని ముగిస్తూ ఉన్నాను. వందనాలు. నేను కూడా ప్రతి సంవత్సరం సాక్ష్యం చెప్తానికి వస్తూ ఉన్నాను. నాకు చెప్పడం ఇష్టమైంది. లాస్ట్ ఇయర్ అంటే 2025 దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం, నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. యెహోషువ 1:9 దేవుడు తన వాగ్దానం చొప్పున నన్ను గత సంవత్సరం అంతా ఆయన నాకు తోడై ఉండి నన్ను కాపాడి నన్ను భద్రపరిచి ఇలా మీ ముందు నన్ను ఉంచినందుకు ఆయనకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఫస్ట్ నేను ఇలా నిలబడి సాక్ష్యం చెప్తున్నానంటే దాని వెనక సంఘం ప్రార్థన, దైవ సేవకుల ప్రార్థన, నా తల్లి ప్రార్థన ఎంతో ఉందని నాకు తెలుసు. ఎందుకంటే నేను హార్ట్ డిసీజ్తో ఆపరేషన్ అయ్యి చిన్నతనంలో ఉన్నప్పుడు అసలు నాకు పెళ్ళయిద్దా లేదా అని మా అమ్మ వాళ్ళు చాలా బాధపడుతూ ఉండేవాళ్ళు. మీ అందరి ప్రార్థన, సేవకుల ప్రార్థన, దేవుడు నాకు కుటుంబాన్ని ఇచ్చాడు, నాకు ఒక ఉద్యోగం ఇచ్చాడు, నన్ను ఆయన సన్నిధిలో సాక్షిగా నిలబెట్టాడు. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. నేను ఈ సంవత్సరం దేవుడు నాకు నా ఆత్మీయ స్థితిలో కొన్ని మేలులు చేశాడు. ఆ మేలుల్ని నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అంటే దేవునితో భౌతిక సంబంధమైన మేలులు ఎప్పుడు నాకు జరుగుతూ ఉన్నాయి. ఆత్మీయంగా కూడా నేను కొన్ని మేలులు పొందాను. అవి నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఫస్ట్ నేను బాప్తిసం తీయించుకున్న తర్వాత నేను దేవునికి చాలా దగ్గరయ్యాను. ఎంత దగ్గరయ్యానంటే దేవునికి నాకు ఎటువంటి సీక్రెట్స్ లేవు. ఆయన సన్నిధిలో నేను చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటాను. నా హృదయాన్ని ఆయనతో అనుసంధానం చేస్తాను. ఇంకా ఆయన దగ్గర నాకు దాపరికాలు లేవు. అది మాత్రం నేను దేవుని దగ్గర గట్టిగా చెప్పగలుగుతాను. అయితే దేవుడు నాకు ఈ సంవత్సరం దేవుని మీద కంప్లీట్గా డిపెండ్ అవ్వడం నేర్పించారు. ఫస్ట్ అంటే ఆధారపడడం అంటే అనుకుంటాం ఆధారపడాలి దేవుడి మీద, దేవుడిని వదలకూడదు అనుకుంటాం. పర్టికులర్ సిచ్యువేషన్ వచ్చేసరికి వాళ్ళు హెల్ప్ చేస్తే బాగుండు, వీళ్ళు హెల్ప్ చేస్తే బాగుండు అన్న ఆలోచన వస్తూ ఉండేదన్నమాట. అయితే ఈ సంవత్సరం దేవుడు నాకు ఏది జరిగినా నేను దేవుని సన్నిధిలోనే కూర్చోవాలి, దేవుడే నాకు చేయాలి, నాకు ఏది చేసినా అని నేను కంప్లీట్గా ఆయన మీద ఆధారపడడం దేవుడు నాకు నేర్పించాడండి. ఆయన సన్నిధిలో కూర్చొని ఆయన్ని అనుభవించడం నాకు నేర్పించాడు. అది ప్రార్థనలో కానీ వాక్యంలో కానీ నేను ఆయన్ని అనుభవించడం నేర్చుకున్నాను. ఆయన యందు నేను ఆనందించడం నేర్చుకున్నాను. తర్వాత దేవునికి ఇచ్చే విషయంలో నేను వెనకడుగు వేయకూడదు అనేది కూడా నేను నేర్చుకున్నాను. ఎందుకంటే మా అమ్మ చిన్నప్పుడు చెప్పేది, దేవునికి ఇచ్చి చెడిపోయిన వాళ్ళు లేరు, దేవునికి ఇవ్వకుండా బాగుపడ్డవాళ్ళు లేరు, దేవునికి ఇచ్చే విషయంలో మీరు ముందుండండి అని చెప్పేది. అప్పుడైతే అది అర్థమయ్యేది కాదు, ఏం చెప్తుందో మా అమ్మ అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు దేవునికి ఇచ్చే విషయంలో నేను ఏం మార్పు చెందానంటే, నేను అనుకునేదాన్ని నా సిచ్యువేషను బాగాలేదు, దేవుడికి తెలుసు కదా నా దగ్గర ఏమీ లేవని, దేవుడు నాకు తెలుసు, అర్థం చేసుకుంటాడు అనుకునేదాన్ని. కానీ తర్వాత దేవుని మాటలు వింటూ ఉన్నప్పుడు నా లేమిలో నేను దేవునికి ఇస్తే దేవునికి అది సంతోషం అనే విషయం నేను మనస్ఫూర్తిగా నేర్చుకున్నాను అనమాట. సో నా లేమిలో కూడా నేను దేవునికి ఇవ్వడానికి నేను అలవాటు చేసుకున్నాను. తర్వాత ఆయన సిలువ శ్రమల్లో నుండి వెళ్ళినట్లు నన్ను చాలా శ్రమల్లో నుండి నడిపించాడు. అవన్నీ నేను వివరించలేను. కానీ ఒక ఆడపిల్లకి
ఎన్ని శ్రమలు అయితే ఉంటాయో అంతకంటే ఎక్కువ శ్రమలు, కష్టాలు నాకు ఉన్నాయి, నిందలు ఉన్నాయి, అవమానాలు ఉన్నాయి. నేను మేలు చేసిన వాళ్ళే నాకు తిరిగి కీడు చేసిన పరిస్థితులు ఉన్నాయి. అవన్నీ నేను దేవుని సన్నిధిలో మొర్ర పెట్టుకొని నేను ఆయన కొరకు నిలబడ్డాను. నా శ్రమల్లో, నా కష్టాల్లో, నా కన్నీళ్లలో నేను ఆయన కొరకు నిలబడ్డాను. సో దేవుడు నా పక్షాన్ని నిలబడ్డాడు అనే ధైర్యం నాకు వచ్చింది. నేను ఇప్పుడు భయపడను, ఎందుకంటే దేవుడు నా పక్షాన ఉన్నాడు అనేది నాకు దేవుడు స్పష్టంగా తెలియజేశారు. తర్వాత ఈ కష్టాలు, శ్రమలు, కన్నీళ్ళు, ఆస్తులు, అంతస్తులు, డబ్బు ఇవన్నీ కూడా దేవుని ముందు ఎందుకు పనికిరావు అనే విషయం నాకు బాగా తాకేదన్నమాట. తర్వాత ఇంకొక మాట కూడా, ఆయనకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అనే మాట. ఆయనకు వేరుగా ఉండి అసలు నేనేం చేయలేను, అది మాత్రం కన్ఫామ్ నాకు బాగా అనుభవంలోకి వచ్చిందనమాట. ఆయనకు వేరుగా ఉంటే నా జీవితంలో ఏమీ ఉండదు అనేది నాకు దేవుడు తెలియజేశాడు. తర్వాత ఆత్మీయంగా ఆయనతో ఎక్కువ టైం గడపడం నేను అలవాటు చేసుకున్నాను. ఇదివరకు అయితే ఒక 10 minutes ప్రేయర్ చేయడానికి నాకు టైం ఉండేది కాదు. అంటే నాకు కొంచెం నేను ఉదయాన్నే లేచి పిల్లల్ని పంపించుకొని స్కూల్కి వెళ్ళొచ్చి అలాగా నేను నాకు టైం లేదులే అని సర్ది చెప్పుకునేదాన్ని ఒకనొక టైంలో. కానీ ఒక 10 minutes ప్రేయరు 1 గంటలాగా నేను ఫీల్ అయ్యేదాన్ని. కానీ ఈ సంవత్సరం దేవుణ్ణి నేను అడిగాను. నా వాగ్దానం నేను చదువుతూ ఉన్నప్పుడు దానిలో దివారాత్రులు ధ్యానించాలి, ఆయన్ని ప్రార్థించాలని ఉంది. నేను ఫస్ట్ నుంచి అడిగాను, ప్రభువా నీ సన్నిధిలో నేను ఎక్కువ సమయం గడపాలి, నాకు టైం ఇవ్వండి అని. నేను ఈ దేవుడు నాకు ఆ సమయం ఇచ్చాడు. నాకు 4కి స్కూల్ అయిపోయిద్ది. స్కూల్ అయిపోగానే నేను వెంటనే వచ్చి, నా పిల్లలు ఇంటికి వచ్చేలాగా 5:30 అయ్యిద్ది. ఆ టైంలో 1 గంట, గంటన్నర నేను ఒంటరిగా ప్రార్థన చేసుకోవడం దేవుడు నాకు అలవాటు చేశాడండి. నాకు డిస్టర్బెన్స్ ఉంటే నేను ప్రేయర్ చేసుకోలేను, దేవునితో సమయం గడపలేను కామన్గా. అలాంటిది దేవుడిని నేను ఒంటరిగా అనుభవించాలి, ఇంకా ఎవరితో నాకు మాటలు కూడా వినపడకూడదు అనే సిచ్యువేషన్లో దేవుడు నాకు అలా ఆయనతో టైం గడపడం నేర్పించాడు అనమాట. తర్వాత దేవుడు నాకు నేనున్న స్థితిలోనే నాకు సమృద్ధిగా ఉండటం నేర్పించాడు. పక్కన వాళ్ళది ఆశించడం, ఎవరిదో అన్యాయంగా తీసుకోవడం ఇవన్నీ కాదు. దేవుడు నాకు ఏది ఇస్తే దాంతోనే నేను సంతృప్తిగా ఉండటం దేవుడు నాకు నేర్పించాడండి. ఇప్పటికి కూడా, ఈ రోజుకి కూడా ప్రతిదినం నాకు భయమే. నా ఆత్మీయ స్థితికి, నా భౌతిక స్థితికి రోజు పోరాటమే. ఈరోజు నేను దేవునికి ఇష్టం లేని పనులు ఏం చేస్తాను ప్రభువా అని రోజు భయమే. భయపడుతూనే సాయంత్రానికి దేవుని సన్నిధిలో నేను నా మనసంతా కృమ్మరించుకుంటాను. దేవుడు నాకు ఇలా నా ఆత్మీయ స్థితిని, ఇంకా చాలా ఉన్నాయి, సమయం లేదు, నన్ను ఆత్మీయంగా ఆయన మేలులతో నింపాడని నేను నమ్ముతున్నాను. తర్వాత గత సంవత్సరం 2024లో నేను మామూలుగా అయితే ఎవ్రీ ఫ్రైడే ఫాస్టింగ్ ఉందాం అనుకుంటా, కానీ ఉండలేను అన్నమాట. గుర్తుండదు, ఏందో గుర్తుండక ఉండలేకపోయేదాన్ని అనమాట. సో అందుకని నేను ఏం డిసైడ్ చేసుకునేదాన్ని అంటే, సంవత్సరంలో ఒక 40 రోజులు ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేసుకోవాలి అనుకునేదాన్ని. లాస్ట్ ఇయర్ ఎందుకో దేవుడు నాకు అనుభవంలోకి తెచ్చాడు. ఎప్పుడు నీ కుటుంబం, నీ పరిస్థితులు, నీ కష్టాలు, నీ కన్నీళ్ళేనా దైవ సేవకుల గురించి చేయవా అన్న ఆలోచన నాకు వచ్చిందనమాట. సో గత సంవత్సరం నేను దైవ సేవకుని కోసం, వాళ్ళ ఫ్యామిలీ, కుటుంబం కోసం నేను ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేశాను. తర్వాత అన్నకు బాగలేదు, తర్వాత అన్నకు అనారోగ్యం వచ్చింది. దేవుడు అద్భుత రీతిగా అన్నని బాగు చేసి మన మధ్య నిలబెట్టాడు. దేవుడు ఒక 1% అన్న నా ప్రార్థన వినుంటాడేమో అని నేను నమ్ముతున్నాను. నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ నా సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. ఉండేదాన్ని, దేవా నా పరిస్థితి ఇంతేనా అని చాలా రోజులు మా దగ్గరకు వచ్చే ప్రేయర్ చేసేసేవన్న, ప్రార్థన చేసేవాళ్ళు, అమ్మ వాళ్ళు కూడా ప్రార్థన చేసేవాళ్ళు. నేనైతే నా పరిస్థితి చాలా భయంకరంగా ఉండేది.
అలానే మొన్న స్కాన్ చేయించుకోవడానికి పోయిన నెలలో వెళ్తే తలలో బ్లీడ్ అవుతుంది, బాగా బ్లడ్ వస్తూ ఉంది. డాక్టర్లు అయితే నీ పరిస్థితి చాలా భయంకరంగా ఉందని చెప్పారు. చెప్తే కానీ ఈ టైం కల్లా నీకు పక్షవాతం రావాలి కదా, నీ పరిస్థితి ఇంక ఇలా ఉండాల్సింది కాదు కదా అన్నప్పుడు నేనైతే ప్రార్థన చేసుకున్న, దేవా ఏందయ్యా నా పరిస్థితి అంటే, స్థానిక సంఘంగా ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు, నా ఆత్మీయ సంఘంగా ప్రార్థన చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అలా అయితే ఇంకా నేను మెడిసిన్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఆమె అయితే డాక్టర్ చెప్పింది, అమ్మ నీకు మెడిసిన్ ద్వారానే తగ్గిపోయిద్దని అన్నారు. కానీ ఈరోజైతే నేను మెడిసిన్ కూడా వేసుకోవట్లా. దేవా నీ చిత్తం అయితే నన్ను బ్రతికించు, నీ చిత్తం లేకపోతే ఏమీ లేదయ్యా అన్నవారి ఎదుట, అవమానించిన వారి ఎదుటే నన్ను దేవుడు నడిపిస్తూ ఈరోజు పని చేసుకోవడానికి నాకు ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చాడు. కుటుంబ పరంగా, ఆర్థిక పరంగా నేను ఎంతో గత సంవత్సరంలో బలహీనంగా అయిపోయినప్పటికీ దేవుడు నన్ను ఎంతగానో ఈరోజు మీ మధ్య ఇలా నిలబెట్టి సాక్ష్యాన్ని చెప్పిస్తున్నందుకు మీకు వందనాలు. నా సాక్ష్యము దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. అలానే నా భర్త మళ్ళా నాదైపోయినాక నా భర్త పడిపోయాడు. మామూలుగా పెయింటింగ్ పని చేస్తా పడిపోయినప్పుడైతే కాలు అయితే పక్కకు వచ్చేసింది. అప్పుడైతే మా దగ్గరికి శివన్న కూడా వచ్చి ప్రార్థన చేసి వెళ్ళాడు. ఏమన్నాడు, కాలు ప్రార్థన చేసి నాకు పడిపోయినాక కాలు అయితే పక్కకు వచ్చేసింది. నేనైతే హాస్పిటల్కి వెళ్తా, దేవా నీ చిత్తం అయితే అయ్యా ఈ కాలుకి ఏం కాకూడదే అని ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడైతే నీకు సమాధానం కలుగును గాక అన్నాడు. హాస్పిటల్కి తీసుకెళ్తే ఏం కాదమ్మా నీ భర్తకి ఏం కాలేదని అన్నారు. అలా జరిగింది. నా భర్త విషయంలో అయితే దేవుడు ఎంతగానో మమ్మల్ని పోషించాడు. మాటల్లో చెప్పలేంది, నా దేవుడు ఇలా నిలబెట్టి సాక్ష్యం చెప్పిస్తుంది అనని చెప్తున్నాను. దేవుని నామానికే ఈ మహిమ కలుగును గాక. దేవుడి చిన్న సాక్ష్యాన్ని దీవించును గాక. అలాగే మా అత్తయ్యది కూడా నేను సాక్ష్యం. ఆమె భయంకరమైన సర్జరీ అయింది. అప్పుడైతే అమ్మ వాళ్ళు వచ్చి అయ్యగారు వచ్చి ప్రార్థన చేశారు. సంఘంగా ఎంతోమంది ఎడుగులపాడు సంఘస్థులు స్థానికంగా శివన్న వస్తా ప్రార్థన చేశారు. ఆమె అయితే బ్రతకదు అన్నారు. నేనైతే ఒక సాక్ష్యం ఒక తీర్మానం తీసుకున్నా, దేవా నీ సాక్షిగా ఆమెని బ్రతికిస్తే అయ్యా నా రోజుల్లో నా దినాల్లో ప్రభా నేను ఈ సాక్షిగా నిలబెట్టి ఆమె పట్ల నేను ఒక సువార్త చెప్తానయ్యా. నీ సాక్షిగా ఆమె అనేకులకు బ్రతికినప్పుడు నిజమైన దేవుడి కుటుంబాన పక్షాన ఉన్నాడని నేను సాక్ష్యం చెప్తాను అనుకున్నాను. అమ్మ వాళ్ళైతే మా కొరకు ఎంతో ప్రార్థన చేశారు. స్థానికంగా ఆత్మీయంగా ఎంతోమంది ప్రార్థనలు ఇలా బలపరిచి ఈరోజు మీ మధ్య నన్ను ఉంచినందుకు దేవుడి చిన్న సాక్ష్యాన్ని దీవించును గాక. దేవుని నామానికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. బాబు, మాది పాపా కాలనీ. మీలో కొంతమందికి నేను తెలుసు. ఈ అవకాశం ఇచ్చినటువంటి అన్నికి ప్రత్యేకమైన వందనాలన్నా. మాకు సంఘాన్ని పరిచయం చేసింది అశోక్ అన్న వాళ్ళ ఫ్యామిలీ. ఈ సంఘాన్ని పరిచయం కావడం వలన అంతకుముందు ఏ సమస్య వచ్చినా మేము 2014 సంవత్సరంలో నేను బాప్తిసం పొందాను, రక్షణ పొందాను అనుకున్నాను. కానీ నాకు ఏ సమస్య వచ్చినా పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి, పాస్టర్ గారికి చెప్తే మన సమస్య గురించి ప్రార్థన చేస్తాడు, అప్పుడు మన సమస్యలు తీరుతాయి అనే ఆలోచనతో ఉండేవాడిని. కానీ ఈ సంఘానికి వచ్చిన తర్వాత నేను నేర్చుకుంది ఏంటంటే, మన సమస్య చెప్పాల్సింది పాస్టర్ గారితో కాదు, దేవునితో. మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఇక్కడున్న ప్రతి ఒక్కరి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. మోకరిల్లి ప్రార్థన చేస్తే చాలు, కన్నీళ్ళు విడిస్తే చాలు, దేవుడు ఆలకిస్తాడని. మా వైఫ్ అడుగుతూ ఉంటుంది, నీ స్నేహితులు మీ ఫ్రెండ్స్ ఎవరు నీకు కాల్ చేయరా అని. ఒకప్పుడు నాకు చేసేవాళ్ళు, నాతో ఉండేవాళ్ళు. ఈరోజు నాకెవరు ఫ్రెండ్స్ లేరు. నాకు యేసుక్రీస్తు వారు ఒక్కరే ఫ్రెండ్. ఎందుకంటే ఇప్పుడు నేను ఈ మందిరంలో ఉన్నాను, వాళ్ళు ఇంకో చోటు ఉన్నారు. అందుకు నాకు వాళ్ళు దూరం అయిపోయారు. నేను కూడా వాళ్ళతో పాటు ఉంటే నాకు ఫోన్స్ వస్తాయి, నాతో వాటితో పాటు తిరిగితే నాకు వాళ్ళు కలుస్తారు, మాట్లాడతారు. కానీ ఇప్పుడు నాకు ఎవరు స్నేహితులు లేరు. నాకున్న స్నేహితులలో నా సంఘం, నా యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే. ఎన్నో సందర్భాల్లో దేవుడు నాకు ఎన్నో సందర్భాల్లో ఈ శ్రమల్లో నుంచి నన్ను ఎవరు తప్పించలేరు అనుకున్న సమయంలో నేను అక్కడే మోకరిల్లి ప్రార్థన చేసుకున్న సందర్భాల్లో వితిన్ సెకండ్స్లో దేవుడు నాకు సహాయం చేసిన ఎన్నో మేళ్ళు ఉన్నాయి. అవన్నీ కూడా చెప్తే సమయం సరిపోదు. అన్ని మేలులు నా జీవితంలో దేవుడు జరిపిస్తూ వచ్చాడు. ముఖ్యంగా ప్రతి నెల నేను దశమ భాగం అయితే తీయను, కానీ కొంత
పాస్టర్ గారికి, మా ఊరు పాస్టర్ గారికి పంపిస్తూ వచ్చేవాడిని. ఆ విషయంలో నేను కొంత గలిబిలిగా ఉండేవాడిని. అన్నకి ఫోన్ చేసి నేను మాట్లాడాను, అన్న ఇది నా పరిస్థితి, నేను ఇప్పటివరకు సరిగా దర్శన భాగం అయితే తీయలేదు, నేను ఎక్కడ ఇవ్వాలి అంటే, నువ్వు ఆత్మీయంగా ఎక్కడైతే మేలులు పొందావో అక్కడ నీ దర్శన భాగాన్ని ఇవ్వయా అని అన్నాడు. సరే అని చెప్పేసి ప్రతిసారి ఏమనుకుంటామంటే ఇంటి రెంటులు, ఈ కట్టుబడులు, ఇవన్నీ లెక్కేసుకుంటే, ఇవన్నీ క్యాలిక్యులేషన్ చేసుకుంటే సరిపోయేవి కాదు. సరేలే చూద్దామని చెప్పేసి లాస్ట్ మంత్ నేను అవన్నీ ఉన్నప్పటికి కూడా దశమ భాగం తీసి కరెక్ట్గా ₹1 కూడా తగ్గకుండా దశమ భాగం తీశాను. ఆల్మోస్ట్ ఈ మంత్ నా అప్పుల్లో సగం అప్పు తీరిపోయింది. మీరు నమ్మండి, ఇది దేవుడు ఇంత అద్భుతం మాటల్లో చెప్పేది కాదు. నిజంగా దశమ భాగం దేవునికి ఇవ్వాల్సిన దేవునికి ఇస్తే దేవుడు ఖచ్చితంగా మన అన్ని పనులు ఆయన చూస్తాడు. మనకు తెలీదా మనకి ఇంటి రెంట్ కట్టుకోవాలని ఆయనకి తెలీదా? పిల్లల ఫీజు కట్టుకోవాలని ఆయనకి తెలీదా? కానీ ఆయన సొమ్మును మనం దొంగిలించకూడదు. అది నేను ఇక్కడ చెప్పచ్చో లేదో తెలియదు. నేను ఇన్నాళ్ళు కూడా దేవుని సొమ్ము దొంగిలిస్తూనే వచ్చాను, ఆయనకి ఇవ్వకుండానే వచ్చాను. కానీ ఫస్ట్ టైం దేవుని దశమ భాగం దేవునికి ఇవ్వగలిగాను. కానీ ఆ తృప్తి నాకు ఇచ్చింది. ఆల్మోస్ట్ నా అప్పుల్లో సగం అప్పు తీరిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. ఎన్నో సందర్భాల్లో నా జీవితంలో దేవుని చేసిన మేలులను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ గొప్ప అవకాశం ఇచ్చిన అన్నకి, సంఘానికి ప్రత్యేకమైన వందనాలు. నా దేవునికే నిండు వందనాలు. చిన్న సాక్ష్యం ఏంటంటే, లాస్ట్ ఇయర్ 24th December మా మమ్మీని తీసుకొని షాపింగ్కి వెళ్ళాను. సో అక్కడ షాపింగ్ అయిపోయి బయటకు వస్తున్నప్పుడు స్కిడ్ అయిపోయి పడింది. సో అంటే తనని ఎప్పుడు చేతిని వదిలిపెట్టేదాన్ని కాదు. ఆ టైంలో ఫుల్ వర్షం పడుతుంది, అలా వస్తూ అంతే పడిపోయింది. నేను కూడా చూసుకోలేదు. సో పడడం వల్ల ఇంకా వ్రిస్ట్ దగ్గర బోన్ ఫ్రాక్చర్ అయిపోయింది. ఎవరికి చెప్పకుండా, ఇంట్లో డాడీకి కానీ లేదంటే రిలేటివ్స్కి కూడా ఎవరికి చెప్పకుండానే ఇంకా దగ్గరలో కిమ్స్ హాస్పిటల్ ఉంటే తీసుకెళ్ళాను. అక్కడ పిండి కట్టు వేశారు. అలాగే మా మమ్మీ 45 days పిండి కట్టుతో అలానే ఉంది. ఆ 45 days చాలా పెయిన్ చూసింది. తనను చూస్తున్నప్పుడు ఎవరికి కనిపించకుండా నేను చాలా బాధపడ్డానంటే నా వల్ల ఇలా జరిగింది అని. సో ఆ 45 days అయిపోయాక రివ్యూ కని వెళ్తే అక్కడ కొంచెం ప్రాసెస్లో మళ్ళా అది లైట్గా స్లైడ్ అయింది పక్కకి. సో సర్జరీ చేయాల్సి వచ్చింది. సర్జరీ చేశాక ఏంటంటే బాగైన చేతికి మళ్ళా సర్జరీ చేసాము. అంటే నాకు తెలీదు, అది కూడా ఎవరికి చెప్పకుండా నా సొంత డెసిషన్ తీసుకొని అమ్మకి సర్జరీ చేయించాను. థింగ్ ఏంటంటే, దీని అంతటి వెనక వీధుల్లో జరుగుతున్న ప్రేయర్స్లో వీక్లీ 2 ప్రతి వారం 2 సార్లు ప్రేయర్స్లో అందరూ సంఘంగా కలిసి మా మమ్మీ కోసం ఎంతో ప్రేయర్స్ చేశారు, సేవకులు చేశారు. ఇంకా డైలీ నేను హాస్పిటల్కి వెళ్ళి వచ్చేటప్పటికి ఫస్ట్ ఒక 10-20 days బాధపడుతూ ఉండేది, చాలా పెయిన్ అనిపించేది నాకు కూడా. కానీ తర్వాత తను పర్సనల్గా దేవుని దగ్గర ప్రేయర్ చేసుకోవడం, బైబిల్ చదువుకోవడం, అలాగా ఇంకా సెటరేట్ చేసుకునేవి ఏమన్నా ఉంటే సరి చేసుకోవడం. సో ఇవన్నీ చూసి తర్వాత హ్యాపీ అనిపించింది. ప్రజెంట్ అయితే హ్యాండ్ బాగుంది. ఇంకా అంటే నీట్గా రావాలని ప్రే చేయండి. 2 monthsలో మళ్ళీ ఆ ప్లేట్ రిమూవ్ చేయాలి, అది నీట్గా రావాలని కూడా ప్రే చేయండి. థింగ్ ఏంటంటే, అలా అయినప్పుడు ఇంకా మా మమ్మీ ఉండదేమో అని భయం వేసింది. ఎందుకంటే ఆవిడ అంతా భయపడుతూ ఉంది. ఆమె భయం చూసి చాలా భయం వేసేది మాకు కూడా. కానీ దేవుడు బ్రతికిస్తూ వచ్చాడు ఇయర్ అంతా. అందుని బట్టి దేవుడిని స్తుతిస్తూ చిన్న సాక్ష్యాన్ని దేవుడి నామానికి మహిమకరంగా ఉంటుందని కోరుకుంటున్నాను. తండ్రి, కృపగలిగిన నాయన, మీ పాదాలకు వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను. మహోన్నతుడా,
మహాగణుడువైన ప్రభువా, మీ పాదాలకు వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను. దేవా, మరి మీ వాక్యంలో సెలవిచ్చినందుకు పరిశుద్ధులందరి ఎదుట నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను, నీ నామాన్ని కీర్తించదను అన్న వాక్యాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. మరి నీ బిడ్డల జీవితాల్లో మీరు చేసిన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలను బట్టి మీ ప్రజల ముందు చెప్పడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు ప్రభువా. చెప్పిన బిడ్డలందరినీ బట్టి మీకు వందనాలు, మాలతిని బట్టి మీకు వందనాలు. ఎన్నో ఆత్మీయ విషయాలు నేర్చుకోవడానికి ఈ సంవత్సరం మీరు కృప చూపించారు ప్రభువా, మీకు వందనాలు. తను తీసుకున్న తీర్మానాల్లో నిలబడడానికి, తండ్రి ఉపవాస ప్రార్థన చేయగలగడానికి మీరు చూపిన కృప అంతటిని బట్టి మీకు వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. దేవా, గొప్ప దేవుడా, మరి మేము తీర్మానం చేసుకుంటే మీరు మాకు సహాయం చేసే దేవుడు అయినందుకు మీకు వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. దేవా, మీకు వందనాలు. అలాగా మల్లేశ్వరి జీవితంలో కూడా మీరు చేసిన మేలును బట్టి మీకు వందనాలు. ఆ బిడ్డను ఆరోగ్యంగా ఉంచినందుకు వందనాలు దేవా. మరి ఎంతో నాయన సమస్య తల్లో ఉన్నప్పటికీ ప్రభువా, మీరు ఎంతో స్వస్థపరిచి నెమ్మదిచ్చి ఈరోజు నాయన మీరు ఆరోగ్యంగా ఉంచి పనిచేసుకోవడానికి కృప చూపినందుకు వందనాలు. వాళ్ళ భర్త విషయంలో కూడా మీరు చేసిన మేలును బట్టి మీకు వందనాలు ప్రభువా. మరి వాళ్ళ అత్తమ్మకి నాయన ఆపరేషన్ చెయ్యనన్నారు డాక్టర్స్, చేస్తే నువ్వు బ్రతకవు అన్నారు. అయినా మీరు ఆపరేషన్ జరిగించి ఆమెను క్షేమంగా ఉంచి తండ్రి ఈ సంవత్సరం అంతా మీరు కాపాడి భద్రపరిచినందుకు మరి ఒక కోడలిగా తండ్రి మల్లేశ్వరి ఆమెకు పరిచర్య చేయడానికి తన పేదరికంలో ఆమెకు ఎంతో మరి మంచిగా చూసుకోగలగడానికి మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు, స్తుతులు చెల్లించుకుంటూ క్రైస్తవ ప్రేమను చూపించడానికి మీరు కృప చూపించారు ప్రభువా, మీకు వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను. అలాగే శరత్తును బట్టి మీకు వందనాలు ప్రభువా. ఆ బిడ్డను మీరు ఆత్మీయంగా మరి కడుతున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. దేవా, సంఘానికి తీసుకొచ్చి ఆత్మీయంగా ఎదిగింపజేస్తున్నందుకు వందనాలు. దశంభాగం విషయంలో మీరు ఇచ్చిన అవగాహనను బట్టి మీకు వందనాలు ప్రభువా. మరి దశంభాగం ఇచ్చినప్పుడు మీరు ఎంతగానో ఆ బిడ్డను మరి ఆశీర్వదించి కుటుంబంలో మీరు సహాయం చేసినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను. అంత మాత్రమే కాదు, వాళ్ళ భార్య విషయంలో, ఆరోగ్య విషయంలో మీరు దయ చూపిన దేవుడుగా ఉన్నందుకు మీకు వందనాలు, స్తుతులు చెల్లించుకుంటూ ఈ విధంగా ప్రభువా మరి మా ప్రియులు అనేకులు ఈ సంవత్సరం మరి మీ సన్నిధికి వచ్చారు ప్రభువా. అంజమ్మని జ్ఞాపకం చేసుకుంటున్నాను, మరి ఏమని జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రభువా. కోటేశ్వరమ్మని జ్ఞాపకం చేసుకుంటున్నాను దేవా. సురేష్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. ఇంకా దేవా మరి సుగుణమ్మ కూతురు రాజ్యలక్ష్మిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. వాళ్ళందరూ మీ సన్నిధికి రాగలిగారు, అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను తండ్రి. ప్రభువా, బ్రతికున్న మేము కృతజ్ఞత కలిగి బ్రతకడానికి మీ దయ, మీ కనికిరం నాకు మాకు మెండుగా దయచేయమని, ఇంకెవరిని నేను మర్చిపోయాను వాళ్ళను మీరు నాయన మరి తండ్రి వారి కుటుంబాలని మీరు ఆదరించి ధైర్యపరిచి బలపరచుమని కోరుకుంటూ వందనాలు, స్తుతులు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన శక్తి కలిగిన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ సాంగ్ షీట్లో నుండి మొదటి పాటలో మొదటి వచనం మాత్రం పాడుకుందాము. పల్లవి వచనము శ్రీనివాసరావు. ఎన్నడూ నేను అనుభవించని నొప్పి, బాధ ఆపరేషన్ తర్వాత నేను అనుభవించాను. గుండెపోటు వస్తుందని అసలు ఊహించలేదు. దానికి మానసిక ఒత్తిళ్ళు చాలా ఉన్నాయి. మానసిక ఒత్తిళ్ళు, శరీర సంబంధంగా క్రమశిక్షణ లేనితనం అనేది కూడా తర్వాత నాకు అర్థమైంది. మానసిక ఒత్తిళ్ళు అది సంఘం కావచ్చు, సంసారం కావచ్చు, వ్యక్తిగత జీవితం కావచ్చు, అన్నీ వివరించేవి కాదు. గుండె కోతకు చాలా కారణాలు ఉన్నాయి. ప్రభువు తన వాక్యం ఇచ్చి, వాగ్దానం ఇచ్చి బలపరుస్తూ వచ్చాడు. ముఖ్యంగా ఆపరేషన్ టైంలో కుటుంబస్తులు బాగా నలిగిపోయారు, సంఘస్థులు బాగా నలిగిపోయారు.
ప్రార్థనలో. అది విన్నప్పుడు మీరందరూ నలిగిపోయిన విషయం విని నేను నిజంగా ప్రభుని స్తుతించాను మీ ప్రేమను బట్టి. ముఖ్యంగా మా పాస్టమ్మ గారు విపరీతంగా నలిగిపోయింది. ఏమైద్దో అని ఆమె భయపడింది. ఆపరేషన్ అయిన తర్వాత చాలా శ్రమ అనుభవించాల్సి వచ్చింది, నేను సర్వీస్ చేసే విషయంలో కూడా. అయితే మీరందరూ చేసిన సర్వీస్ చెప్పాను కదా, కొంతమంది తమ్ముళ్ళు కొడుకుల్లాగా మనవళ్ళలాగా పనిచేశారని చెప్పాను. అవన్నీ వివరించడానికి వీల్లేదు, కానీ ఇది ఊహించండి, నా అనుభవములో లేని నొప్పి. అయితే దేవుడు దీన్ని మేలు కొరకే చేశాడనేది అర్థమయ్యి ప్రభువుని ఎంతో స్తుతించాను. ఆపరేషన్ వద్దనుకున్నాను. అయితే అది అవసరమని కొంతమంది వ్యక్తుల ద్వారా ఒప్పించబడి అది జరిగించటం జరిగింది. దీని ద్వారా దేవునికి మహిమ వచ్చింది. ఇండియా లెవెల్లో ప్రార్థన, మీరు చేసిన ప్రార్థన, దేవుడు ప్రార్థనలు ఆలకించే దేవుడని రుజువు చేశాడు. తన సేవకుని పట్ల ఆయన ఒక ప్రణాళిక ఉందని రుజువు చేశాడు. పిల్లలందరూ ఒక చోటకు రావడం, అందరూ కలిసి ప్రార్థన చేయడం, అది ఎంతో సంతృప్తినిచ్చింది. సో ఈ ఇన్సిడెంట్ ద్వారా దేవుని మహిమ, దేవుని శక్తి, దేవుని యొక్క ఉద్దేశాలు బయలుపరచబడ్డాయి, నెరవేర్చబడ్డాయి. నేను మరింత దేవునికి దగ్గర అవడానికి, ప్రార్థనలో గడపడానికి ప్రభు సహాయం చేశాడు. అయితే భౌతికంగా ఇండిసిప్లైన్ కారణమైంది, మానసికంగా కొన్ని ఒత్తిడులు కారణమయ్యాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని తెలుసుకున్నాను. మనం తెలుసుకుంటాం కానీ ఉండం, అది మనతో వచ్చిన ప్రాబ్లం. కాబట్టి తెలుసుకున్న దాని ప్రకారం జాగ్రత్తగా ఉండటానికి ప్రార్థన చేయాలి. మీరు ఉంటున్నాను దేవుని దయ వల్ల. చాలామంది చిన్నపిల్లలు, స్టూడెంట్స్ కూడా మరి మీరు ఇలాగా ఉండండి. సహనా ఎవరో చెప్పారు, దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో దీన్ని మీకు పంపించాడు అని. అలాంటి పిల్లలు, యంగ్ గర్ల్స్ కూడా నాతో మాట్లాడడం నాకు కొంత సవాలుగా అనిపించింది. దాన్ని బట్టి నేను ప్రభుని ఎంతో స్తుతించాను. అందరూ ఫీల్ అయ్యారు, నా పెయిన్ మీరు ఫీల్ అయ్యారు. మంచిదైతే నేను కోరుకునేది ఏంటంటే, అలా దెబ్బ తగిలినప్పుడే ఫీల్ అవ్వటం కాదు, సేవలో నేనేం ఫీల్ అవుతానో అది ఫీల్ అవ్వాలి మీరు. అది నేను కోరుకునేది. సేవను గురించి ఏమేమి ఫీల్ అవుతుంటానో, వీళ్ళేంటి రాలేదు, వీళ్ళేంటి ఈ పరిస్థితి ఏంటి ఇలా ఉందని నేను ఫీల్ అవుతానే పెయిన్, ఆ పెయిన్ మీరు కూడా ఫీల్ అవ్వాలి. అప్పుడే సేవ జరిగిద్ది, లేకపోతే జరగదు. ఓకే, మన ప్రార్థనలకు దేవుడు